ఓం శాంతి 28/5/1970 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. హై జంప్ చేసేందుకు తేలికగా అవ్వండి. పరిస్థితులు వచ్చినా స్థిరంగా ఉండాలి. దీనికోసం ఏ ఒక్క స్లోగన్ స్మృతి ఉంచుకోవాలి. కుమారీలు ఖాళీ రూపంగా ఏ విధంగా తయారు కావాలి. పరిస్థితులను ఎదుర్కొనుటకు ముందు నుండే మీలో ఏముండాలి, మీ రెండు కళ్ళల్లో ఏమి కనిపించాలి. ఈ విషయాలన్నీ బాప్దాదా ఈ అవ్యక్త మురళిలో తెలిపిస్తూ ఉన్నారు. ఎటువంటి సమర్పణ ఇది? సమర్పణ సమారోహము అయితే కాదు కదా. ఈ సమారోహం పేరు ఏంటి? తమ జీవితపు తీర్పును చేసేవారి సమారోహం ఇది. తీర్పు ఇవ్వలేదు, ఇవ్వనున్నారు. ఇప్పుడు అగ్రిమెంట్ చేయనున్నారు. తర్వాత ఎంగేజ్మెంట్ ఉంటుంది. దాని తర్వాత సమర్పణమయ్యే సమారోహం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మొదటి స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు అగ్రిమెంట్ చేయనున్నారు. కావుననే అందరూ వచ్చారు కదా. జీవితపు నిర్ణయమును తీసుకునేందుకు వచ్చారా లేదా? బాప్దాదా కూడా ప్రతి ఒక్కరి సాహసాన్ని చూస్తున్నారు. ఏదైనా విషయంలో సాహసాన్ని ఉంచాల్సి వస్తే సాహసంతో పాటు ఇంకా వేరేవి కూడా చేయాల్సి ఉంటుంది. అనేక విషయాలను ఎదుర్కొనేందుకు వస్తాయి. సాహసం ఉంచారు అంటే ఇక మాయ ఎదుర్కోవడం మొదలైపోతుంది. కావున ఎదుర్కొనేందుకు కావలసిన ధైర్యమును కూడా మొదటి నుండే మీలో ఉంచుకోవాలి. మీరందరూ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారా? ఏ పరీక్ష ఏ రూపంలో వచ్చినా కానీ పరీక్షను పాస్ అయ్యేందుకు ఒకవేళ హై జంప్ చేసే అభ్యాసం ఉన్నట్లయితే ఎటువంటి పరీక్షనైనా పాస్ అయిపోతారు. మరి ఇది హై జంప్ చేసేవారి గ్రూపు. మేము హై జంప్ చేసేవారము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. అందరూ ధైర్యం ఉంచటంలో నంబర్ 1గా ఉన్నారు. హై జంప్ అని దేనినంటారు? దాని మొదటి లక్షణం ఏమిటి అన్న దానిని చెప్పాల్సి ఉంటుంది. హై జంప్ చేసే వారికి లోపల బయట తేలికతనం అనుభవం అవుతుంది. ఒకటేమో లోపలి తమ స్థితి యొక్క తేలికతనము, రెండవది వెలుపలి తేలికతనం. వెలుపల అందరి కనెక్షన్లోకి రావాల్సి ఉంటుంది. పరస్పర సంబంధ సంపర్కంలోకి రావాల్సి ఉంటుంది. కావున లోపల కూడా తేలికతనము, వెలుపల కూడా తేలికతనం. తేలికతనం ఉన్నట్లయితే హై జంప్ చేయగలరు. ఎక్కడికి వెళ్ళినా వారితో కలిసిపోయేంత తేలికగా ఈ గ్రూపు వారు తయారు కావాలి. మరి అంత ధైర్యం ఉందా? ఒకవేళ ఇంతమంది కుమారీలు సమర్పణం అయిపోతే ఇకేమవుతుంది? ఈ బట్టి నుండి ఎలా తయారై వెళ్ళాలి అంటే ఎవరు ఎటువంటి వారైనా కానీ, ఎక్కడ ఉన్నా కానీ, ఎటువంటి పరిస్థితి అయినా కానీ వాటన్నింటినీ ఎదుర్కోగలగాలి. ఎందుకంటే సమస్యలను అంతం చేసే వారిగా అయి వెళ్ళాలి. అంతేకాని స్వయమే సమస్యగా అవ్వకూడదు. కొందరు సమస్యను తొలగించే వారిగా ఉంటే కొందరు స్వయమే సమస్యగా తయారవుతారు. కావున స్వయం సమస్యగా కాకుండా సమస్యలను తొలగించే వారిగా అవ్వాలి. బాప్దాదా ఈ గ్రూప్కి ఏ పేరు పెట్టారు? కర్మ చేసేందుకు ముందే పేరు పెడతారు. కావున ఎటువంటి పేరు ఉంటుందో అటువంటి పనిని చేసి చూపిస్తారు. అంతటి ఆశావాదులే కదా. పెద్దవారు పెద్దవారే కానీ చిన్నవారు కూడా తండ్రి సమానులే అని అంటారు కదా. ఇది చాలా మురిపాల గ్రూపు. ఆశావాదులు సాహసం కారణంగానే బాప్దాదా ఈ గ్రూపుకు శూర వీర గ్రూపు అని పేరు పెట్టారు. పేరుకు తగినట్లుగా ప్రతి కార్యమును శూర వీరుల సమానంగా చెయ్యాలి. ఎప్పుడూ పిరికి వారిగా అవ్వవద్దు. బలహీనతలను చూపించవద్దు. ఖాళీ పూజను చూసారా? ఆ ఖాళీ దళంలాగా ఈ మొత్తం గ్రూపు కూడా ఖాళీ దళంగా అవ్వాలి. ప్రతి ఒక్కరూ ఖాళీ రూపులుగా అయినప్పుడు సమస్యలను ఎదుర్కోగలరు. విశేషంగా కుమారీలు శీతల దేవిగా అవ్వకూడదు, ఖాళీగా అవ్వాలి.
శీతల దేవిగా కూడా ఏ రూపంలో అవ్వాలి అన్న దానికైతే అర్థం చేసుకున్నారు. కానీ సేవలో ఉన్నప్పుడు, కర్తవ్యంలో ఉన్నప్పుడు ఖాళీ రూపం అవసరం. ఖాళీ రూపం ఉన్నట్లయితే ఎప్పుడూ దేనిపైన బలి అవ్వరు. అనేకులను తమపై బలిహారం చేసుకుంటారు. ఎవరిపైన స్వయం బలి అవ్వకూడదు. కానీ వారిని తమపై అనగా ఎవరిపైనైతే మీరందరూ బలి అయ్యారో, అంటే తండ్రికి మీరు బలి అయ్యారు కదా, వారిపైనే అందరినీ బలి చెయ్యాలి. ఇటువంటి ఖాళీకలుగా అయినట్లయితే అనేకుల సమస్యలను పరిష్కరించగలరు. చాలా కఠిన రూపం అవసరం. మాయ యొక్క ఎటువంటి విఘ్నమైనా ముందుకు వచ్చేందుకు కూడా సాహసించకూడదు. కుమారీలు ఖాళీ రూపులుగా అయినప్పుడు సేవ సఫలత జరుగుతుంది. కావున వీరందరికీ కాళికా రూపపు లక్షణాలను వినిపించండి. ఎల్లప్పుడూ ఏకర స్థితిలో ఉండాలి. విఘ్నాలను కూడా తొలగించగలగాలి. ఇందుకొరకు ఎల్లప్పుడూ రెండు విషయాలను మీ ముందు ఉంచుకోవాలి. ఏ విధంగా ఒక కంట్లో ముక్తి మరొక కంట్లో జీవన్ముక్తిని ఉంచుకుంటారో అలాగే ఒకవైపు వినాశనపు నగారాన్ని ఎదురుగా ఉంచుకోండి, మరొక వైపు మీ రాజ్యపు నజారా దృశ్యాన్ని ఎదురుగా ఉంచుకోండి. రెండింటినీ బుద్ధిలో ఉంచాలి. వినాశనం కూడా స్థాపన కూడా, నగారా కూడా నజారా కూడా ఎదురుగా ఉండాలి. అప్పుడు ఎటువంటి విఘ్నాన్నైనా సహజంగానే దాటి వేయగలుగుతారు. ఏ కార్యంనైతే ఏ గ్రూపు చెయ్యలేదు అటువంటి కార్యాన్ని గ్రూపు చేసి చూపించాలి. అమృతంను చేసి చూపించాలి. ఎల్లప్పుడూ పరస్పర స్నేహిలుగా మరియు సహయోగిలుగా కూడా ఈ నడిచినట్లయితే సఫలత సితార మీ అందరి మస్తకంపై మెరుస్తూ కనిపిస్తుంది. ఎప్పుడూ స్నేహము సహయోగం ఇవ్వటంలో తక్కువ చేయకండి. స్నేహము మరియు సహయోగం రెండు పరస్పరం కలిసినట్లయితే శక్తి యొక్క ప్రాప్తి జరుగుతుంది. ఈ శక్తి ద్వారానే సఫలత ప్రాప్తిస్తుంది. కావున ఈ రెండు విషయాల ధ్యాసనుంచాలి. దేవతలు ఒక్క చూపుతో అసురులను సంహరించేస్తారు అన్నది మీ జడ చిత్రాల గాయనం. అలా ఒక్క క్షణంలో ఎటువంటి అసురీ సంస్కారమునైనా సంహారం చేసే సంహారకారి మూర్తులుగా అవ్వాలి. ఎక్కడ సంహారం చేయాల్సి ఉంటుందో, ఎక్కడ చంపాల్సి ఉంటుందో అక్కడ రచనను రచించకూడదు. మరియు ఎక్కడ రచనను రచించాల్సి ఉంటుందో అక్కడ సంహారం చేయకూడదు. ఇప్పుడు ఈ విషయాలను గమనించాలి. మాస్టర్ బ్రహ్మగా అవ్వాల్సి ఉన్నప్పుడు మాస్టర్ శంకరులుగా అవ్వకూడదు. మాస్టర్ బ్రహ్మగా ఎక్కడ అవ్వాలి, మాస్టర్ శంకరులుగా ఎక్కడ అవ్వాలి అన్న ఈ జ్ఞానం బుద్ధిలో అవసరం. ఒకవేళ రచనను రచించవలసి వచ్చినప్పుడు వినాశనం చేయడము తప్పే, వినాశనానికి బదులు రచన చేయడము తప్పే. అటుదిటు చేసినప్పుడు తేళ్ళు జరులు పుట్టుకొచ్చాయి అన్న కథను విన్నారు కదా. కావున ఇక్కడ కూడా ఒకవేళ సంహారం చేసేందుకు బదులుగా చెడు రచనను రచించినట్లయితే వ్యర్థ సంకల్పాల తేళ్ళు జర్రులలా అయిపోతాయి. కావున స్వయాన్ని మరియు ఇతరులను కూడా కాటు వేసే అటువంటి రచనను రచించవద్దు. అటువంటి రచనను రచించడం నుండి జాగ్రత్తగా ఉండాలి. ఏ సమయంలో ఏ కర్తవ్యము అవసరం ఉంటుందో ఆ సమయంలో ఆ కర్తవ్యాన్నే చెయ్యాలి. సమయం గడిచిపోయినట్లయితే సంపూర్ణంగా అవ్వలేరు. కావున ఈ గ్రూపు చాలా త్వరగా అగ్రిమెంట్ చేసి తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకోవాలి. సేవా కేంద్రాలలో సేవలో నిమగ్నులవ్వడమే ఎంగేజ్మెంట్. అప్పుడు సేవలో సఫలత ప్రాప్తమయ్యాక ఇక మూడవది సంపూర్ణ సంపన్నంగా అయ్యేందుకు సమారోహము. 3 సమారోహాలను త్వరగా చేసి చూపించాలి. చిన్నవారు చాలా తీవ్రంగా ముందుకు వెళ్ళగలరు. ప్రియమైన వారు ముద్దు మురిపాలు కలవారు చిన్నవారే అవుతారు కదా. కావున ఈ గ్రూపు ప్రాక్టికల్గా చూపించాలి. ధైర్యం ఉంది కదా, ధైర్యంతో పాటు ఉల్లాసాన్ని కూడా ఉంచాలి. ఎప్పుడు ఓటమి పొందకూడదు. కానీ స్వయాన్ని హారంగా చేసుకొని మెడలో అలంకృతులు అవ్వాలి. ఒకవేళ మెడలో హారంగా అయినట్లయితే ఎప్పుడు ఓడిపోరు. ఎప్పుడైనా ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మేము ఓడిపోయేవారు కాదు,
బాప్దాదా మెడలోని హారాలము అన్న దానిని గుర్తు తెచ్చుకోండి. చిన్న చిన్న కోమలమైన చిగురు టాకులను పక్షులు చాలా తినేస్తుంటాయి, ఎందుకంటే లేతగా ఉంటాయి కదా. తినడంలో వాటికి చాలా మజా వస్తుంది, కావున సంభాళించుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఒక్కరి ముందు అర్పణ చేసేసారో అప్పుడు ఇక ఇతరుల ముందు సంకల్పం ద్వారా కూడా అర్పణ కాకూడదు. సంకల్పం కూడా చాలా మోసగిస్తుంది. చాలా ప్రియమైన ముద్దు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏం పెడతారు? దిష్టి చుక్క పెడతారు కదా. కావున ఈ గ్రూపుకు కూడా ఎవరి దృష్టి పడకుండా తిలకాన్ని పెట్టాలి. తిలకమునకు అర్థమునైతే తెలుసుకున్నారు. ఏ విధంగా తిలకం మస్తకంపై ఉంటుందో అలాగే ఏ విషయాలు వచ్చినా కానీ అవన్నీ స్వరూపంలోకి రావాలి మరియు ఎల్లప్పుడూ ఆ స్థితిలో స్థితులై ఉండాలి. దాని కొరకు ఈ తిలకం. ఈ అన్ని విషయాలు స్థితిలో ఉండిపోయినట్లయితే అప్పుడు రాజ్య తిలకం లభిస్తుంది. ఎటువంటి స్థితి అవసరం అన్నది తెలుసు కదా. సఫలత మా జన్మసిద్ధ అధికారము, అసఫలత అపజయం కాదు అన్న స్లోగన్ను ఈ గ్రూపు గుర్తుంచుకోవాలి. నయనాలలో కూడా, ముఖంలో కూడా, మస్తకంలో కూడా సఫలత స్వరూపం కనిపించాలి. సంకల్పం కూడా సఫలత కలిగినదిగా ఉండాలి. ఇతర కార్యాలలో కూడా సఫలత ఉండాలి. సఫలతయే జన్మసిద్ధ అధికారం. ఇదే ఈ గ్రూపు స్లోగన్. బట్టీలోకి రావడం ద్వారా అందరూ మారిపోతారు. అందరికంటే చిన్నవారు ఇంకా ఎక్కువ షో చేస్తారు. ఎవరిలో అయితే అస్సలు ఆశలే ఉండవో వారు ఇంకా ఎక్కువగా ఆశావాదులుగా చూపెడతారు. తాను అద్భుతం చేసి చూపిస్తుంది. బాల భవనపు స్మృతి చిహ్నము ఒకటి ఉంది. స్మృతి చిహ్నాన్ని ఎల్లప్పుడూ షోకేస్లో ఉంచడం జరుగుతుంది. కావున మిమ్మల్ని ఎల్లప్పుడూ షోకేస్లో ఉంచుకోవాలి. ఒకవేళ చిన్నవారు ఒక్కరైనా అద్భుతాన్ని చేసినట్లయితే ఈ మొత్తం గ్రూపు పేరు ప్రసిద్ధమైపోతుంది. ఇప్పుడు ఏ స్లోగన్ అయితే చెప్పామో దానిని చేసి చూపించాలి. చిన్నవారు పెద్ద కర్తవ్యాన్ని చేసి చూపించాలి. వీరందరి చేత అగ్రిమెంట్ వ్రాయించాలి. ఏ కారణం వచ్చినా కానీ, ఎటువంటి సమస్య వచ్చినా కానీ ఇతరులెవ్వరిపైన బలిహారము కాకూడదు. సత్యమైన దృఢమైన ప్రతిజ్ఞనే కదా. ఏ విధంగా బీజాన్ని నాటిన తర్వాత నీటిని పోసినప్పుడు అది వృక్ష రూపంలో ఫలీభూతం అవుతుందో అదేవిధంగా ఇప్పుడు చేసిన ఈ ప్రతిజ్ఞకు ఏ జలాన్ని పోస్తారు? ప్రతిజ్ఞను పూర్తి చేసేందుకు, ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడానికి సాంగత్యం కూడా అవసరం. మరియు దీనికి తోడుగా మీ ధైర్యం కూడా అవసరం. సాంగత్యము మరియు ధైర్యం ఈ రెండింటి ఆధారంతో తీరానికి చేరుతారు. వయా పరంధామం ద్వారా వైకుంఠానికి తప్ప మరెక్కడకు వెళ్ళము అన్న దానిని దృఢమైన ముద్రగా వేసుకోవాలి. ఏ విధంగా గవర్నమెంట్ వారు సీలు వేసిన దానిని ఇతరులెవ్వరూ తీయలేరు, అలా సర్వశక్తివంతమైన గవర్నమెంట్ సీలును ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. ఈ గ్రూపులో ఎవరైనా బలహీనమైనట్లయితే వీరందరి నుండి ఉత్తరాలు వస్తాయి. అర్థమైందా? అచ్చా. ఓం శాంతి.